ఏర్పాటు చేసిన ఆటో ఎక్స్పోలలో ప్రఖ్యాత కార్ల కంపెనీలన్నీ పోటీపడి మరీ వారు తయారు చేసిన కొత్త రకం కార్లని పరిచయం చేశాయి. సరికొత్త ఫీచర్స్ తో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ కార్లను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎంతో ఉత్సుకత ప్రదర్శించారు. ఈ ఏడాది జరిగిన వివిధ కార్ల ఎక్స్పోల గురించి ఓసారి నెమరు వేసుకుందాం. ఈ ఏడాది జెనీవాలో ఏర్పాటు చేసిన ఆటో ఎక్స్పోనే అన్నింట్లో కంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టయోటా కంపెనీ తయారు చేసిన ఐరోడ్ అనే ఎలక్ట్రిక్ కారు 3 గంటలు ఛార్జ్ చేస్తే దాదాపు 45 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని ఆ కంపెనీ తెలిపింది. ముఖ్యంగా 3 చక్రాలతో నడిచే మోటార్ బైక్ ప్రతి ఒక్కరిని ఎంతో ఆకర్షించింది. ఇటు మైక్రోమాక్స్ కాన్సెప్ట్ కార్ సంస్థ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్ పట్టణాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన మినీ వ్యాన్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. కారుకు ముందు వెనక రోడ్డు కనిపించేలా 19 అంగుళాల తెరను ఏర్పాటు చేసింది. దీనిలో అంతర్జాలంతో కూడిన జీపీఎస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒకసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని, దీనిలో ఎక్కువ మంది కూర్చోవడానికి స్థలం ఉంటుందని మైక్రోమాక్స్ సంస్థ తెలిపింది. ఈ ఏడాది ఫెరారీ, మెక్లారెన్ కంపెనీలు తమ ఉత్పత్తులను మిశ్రమంగా చేశాయి. జెనీవా షోలో మెక్లారెన్ తయారు చేసిన P1 కారు ఒక సూపర్ కారును తలపించింది. ఈ కారును కేవలం 300 మాత్రమే తయారు చేశారని మెక్లారెన్ సంస్థ తెలిపింది. దీని ధర $1.3 మిలియన్ నిర్ణయించింది. ఇది ఇంధనం, విద్యుత్ రెండింటితోనూ పనిచేస్తుంది. ఈ సంవత్సరం ఫెరారీ తెచ్చిన కారు లా ఫెరారీ. దీని ధర కూడా $1.3 బిలియన్ నిర్ణయించింది. మెక్లారెన్ తయారు చేసిన P1, ఫెరారీ నుంచి వచ్చిన లా ఫెరారీ చూపరులను ఇట్టే ఆకర్షించాయి. కేవలం 3 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం లా ఫెరారీ ప్రత్యేకత. వియత్నాంలో V12 సంస్థ 729 హార్స్ పవర్ తో RS4 పేరుతో ఓ కారును తయారు చేసింది. దీనికి అదనంగా మరో 160 ఎలక్ట్రికల్ హార్స్ పవర్ ను చేర్చింది. ఈ కారుతో రకరకాల ఫీడ్స్ చేసి ఔత్సాహికులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఫ్యూయల్ సెల్ పేరుతో హుందై తయారు చేసిన కొత్త రకం కారు లండన్ పురవీధుల్లో సందడి చేస్తోంది. భవిష్యత్తులో హైడ్రోజన్ కార్లే మార్కెట్ ను శాసించేలా కనిపిస్తుండటంతో లండన్ మార్కెట్ లో ఫ్యూయల్ సెల్ కీలక పాత్ర పోషిస్తుందని హుందై ఆశాభావం వ్యక్తం చేస్తోంది. హైడ్రోజన్ తో నడిచే వాహనాలు ఇంధన శక్తితో నడిచే వాటికంటే కూడా మెరుగ్గా పనిచేస్తాయని హ్యుందై తెలిపింది. The difference between a hydrogen fuel cell vehicle and a conventional electric vehicle is the fact that a hydrogen fuel cell vehicle generates its own electricity on board. దుబాయ్లోనూ ఈ ఏడాది ప్రముఖ కార్ల కంపెనీలన్నీ తమ కార్ల ఉత్పత్తులను పోటీపడి మరీ ప్రదర్శించాయి. ఆకట్టుకునే రంగులతో, సరికొత్త రూపుతో కొనుగోలుదారుల్ని ఇట్టే ఆకర్షించాయి. Now I'm feeling very safe because of a Bluetooth car, and my family is also safe. చైనా